जय पॉवर स्टार, जय पॉवर स्टार। बाबू लगे बाबू, ఒకసారి బాబు లగే బాబు, కళ్యాణ్ బాబు, బాబు లగే బాబు, కళ్యాణ్ బాబు। అన్న దగ్గర రండి అన్న, రికార్డులు కావాలా? రికార్డులు కావాలా? రికార్డులు కావాలా? ఎన్ని కోట్లు కావాలి చెప్పు? 1000 కోట్లు। అంతకు మించి ఉండదు భాయ్, అంతకు మించి ఉండదు। ఇండియాలో నెంబర్ 1 మూవీ 100%। అన్నా తమన్ అన్న ఏమన్నా కొట్టినవా? అబ్బా బాబా మ్యూజిక్ మాత్రం అమ్మా తోడు చింపి పడదగిడనా సుజిత్ భాయ్, సుజిత్ భాయ్ గుడి కట్టిన వాళ్ళని నేను చెప్తున్నా చూడు సుజిత్ భాయ్, నిజంగా ఒక అభిమాని సినిమా ఇలా ఉంటుంది ఇందులో ఎవడ ఇగో నేను చెప్తున్నా చూడు, ఇక మీరు నెగిటివ్ డాగించుకొని ఏదైనా నువ్వు ఏం చేసినా 1000 కోట్లకు 2 కోట్లకు తగ్గకుండా కలెక్షన్ చేస్తుంది భయ్యా। నువ్వు నెగిటివ్ వేసుకో ఏదైనా వేసుకో, ఆల్రెడీ మా దగ్గర కంటెంట్ ఉంది, దమ్ముంది, బరాబర్ గుద్దినం। ఇప్పుడు ఎక్కువ మిగతా వాళ్ళు ఏం ఎక్కువ నిజంగా చెప్తున్నా, నిజంగా నా గుండె మీద పట్టు ఓజీ సినిమా హిట్ 100% భయ్యా। తమన్ అన్న ఏమన్నా చేసినావు అని అసలు నువ్వు ఇక నెక్స్ట్ మూవీ కూడా తమన్ కొట్టాడు ఇట్లాంటి సినిమా, ఇట్లాంటి మ్యూజిక్ దొరకదా మూవీ। ఏం మ్యూజిక్ ఏం మ్యూజిక్ అయాన్ భాయ్, ఏం మ్యూజిక్ ఏం మ్యూజిక్ కొట్టినా అమ్మ తోడు ఏమన్నా కొట్టి ఎక్స్ట్రాడనరీ మైండ్ పోయి ఇంకోటి ఓకోడిగా ఏమన్నా కొట్టినా లుక్ అయితే వేరే లెవెల్ అన్నా। ఒక్క ఎంట్రీ ఉంటుందన్నా అబ్బా కత్తి పట్టుకొని అబ్బా సూపర్ అన్నా, ఎక్స్ట్రాడనరీ అన్నా। ఇన్ని రోజులు ఎక్కడన్నా అన్నా ఇలాంటి సినిమా అన్నా, ఇన్ని రోజులన్నా ఇలాంటి సినిమా నా గుండె మీద పట్టు ఓజీ సినిమా ఇటు అన్నా। ఇన్ని రోజులు ఆకలితో ఉన్నా, ఆకలి తీరిపోయింది। కళ్యాణ్ బాబు, బాబులకే బాబు, కళ్యాణ్ బాబు, బాబులకే బాబు, కళ్యాణ్ బాబు, జై పోస్టర్, జై పోస్టర్। ఇగో రికార్డులు కావాలా? ఇంకేం కావాలి తీసుకొని, అంతకు మించి ఉంది సినిమా వేరే లెవెల్। ఇగో మీరు ఒక నెగటివ్ డాక్ కొంతమంది వేస్తున్నారు, ఏం పర్లేదు మా దగ్గర దమ్ముంది, మీరు నెగటివ్ డాక్ వేసుకురా అన్న బాగలేదని చెప్పుర్రి, మా దగ్గర దమ్ముంది, జనాలు చూస్తారు। జై పవర్ స్టార్। చాలా తక్కువ టైం కల్పించారని చెప్పారు, మరి నాకు అలా ఏం కనిపించలేదు, హీరోని ఎలా వాడాలో సుజిత్ అన్న అలా వాడాడు। సో సాహుతో కొంచెం డిసప్పాయింట్ చేసినా కూడా ఈ ఓజీతో వరల్డ్ గా మొత్తం రికార్డులను కూడా తిరగరాస్తారు। దీనికి లింక్ ఏంటి? ఓజీకి డైరెక్టర్ సుజిత్ సాహు ఇచ్చారు కదండి, అది కొంచెం డిసప్పాయింట్ చేసింది। సుజిత్ గారు చెప్పారు కదా లింక్ ఉంది, సాహు కూడా లింక్ చూపించారు। ఈ సినిమా మధ్యలో కళ్యాణ్ గారు చెప్తారు వాజీ సిటీ గురించి, ప్రభాస్ వాళ్ళ నాన్నగారి గురించి చెప్తారు। సో అది ఇంటర్లింక్ చేశారు। సో అఖిరానందన్ క్యామియా ఉంటుందేమో ఎక్స్పెక్ట్ చేశా, సో అది లేదు, అది కొంచెం డిసప్పాయింట్ అయ్యా। ఇంకా కళ్యాణ్ గారి గురించి డ్యాన్సులు ఉంటాయేమో అనుకున్నా, అది లేదు, ఒక సాంగ్ ఒకటే పెట్టారు। హీరోయిన్ ప్రియాంక మోహన్ ఒక ఆమె ఒక్కలే, ఒకటే సాంగ్ తో చంపేశారంట, డిసప్పాయింట్ అయ్యారా హీరోయిన్ చంపేసి? నేను వెళ్ళింది కళ్యాణ్ గారి పెర్ఫార్మెన్స్ కోసం, హీరోయిన్ కోసం కాదు। సో నాకు పెరుగన్నం కోసం వస్తే మంచి మటన్ బిర్యానీ పెట్టాడు నాకు కళ్యాణ్ అన్న, కడుపు నిండిపోయింది। ఫ్యాన్స్కి అయితే పూనకాలే। పార్ట్ 2 సంగతి ఏంటన్నా? పార్ట్ 2 ఉందన్నారు, మరి అది కళ్యాణ్ గారు ఎప్పుడు చేస్తారో తెలియదు, ఎందుకంటే ఆయన ఇప్పుడు డిప్యూటీ సీఎంగా బాధ్యతలన్నీ నెరవేరుస్తున్నారు। సో అది రేటింగ్ ఎలా ఇస్తారన్న? నేను 5కి 4 ఇస్తాను। ఆ తలవారు షాట్లు అన్నీ ఎలా ఉన్నాయి? తలవారు పట్టుకుని నరుకుడు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు అసలు ఎక్కడ డిసప్పాయింట్ అనేది లేదు। సో డ్యాన్స్ కామెడీ మిస్ అయ్యింది సినిమా। గ్యాంగ్స్టర్ రియల్ గ్యాంగ్స్టర్ చూపించాడు దీన్ని, అది మాస్టర్ ఉన్నాడు రియల్ గా చూపించాడు, అది కానీ స్క్రీన్ పైన మామూలుగా లేడు, చాలా స్క్రీన్ చూస్తుంటే షార్ట్స్ అయినా చాలా మంచిగా అనిపించింది। ఇప్పుడే యూజ్ చేస్తున్న సినిమా రియల్ గానే గ్యాంగ్స్టర్ ఎలా ఉంటాడో అలా చూపించాడు, సినిమా కాకుండా రియల్ గానే చూపించాడు। పాటలు ఉన్నాయి, పర్లేదు, పాటలు బాగానే ఉన్నాయి, 2 పాటలు ఉన్నాయి, కానీ ఫైట్స్ ఎక్కువ బాగున్నాయి।
సత్య సీన్ అయినా మన గన్ సీన్ అయినా చాలా బాగున్నాయి. క్లైమాక్స్ ఫైట్ హైలైట్ ఉంది. ఇంకా క్లైమాక్స్ అసలు ఊహించకముందే ఆ ఫైట్ వచ్చేసి క్లైమాక్స్ ఫైట్ చాలా బాగుందండి. ఆ ఎంట్రీకి ఎవరైనా ఫీల్ అయిపోతుంది. నరకడం చూస్తా ఉంటే కళ్యాణ్ బాబు తోపుతాను అన్నట్టు వేరే లెవెల్లో ఉంది. మొత్తానికి ఓటీలో క్యాస్ట్ అసలు యాక్టర్స్ అందరినీ డిజైన్ చేయడం సుజిత్ గారు మీకు దండం పెడుతున్నాను. పవన్ కళ్యాణ్ గారి జీవితంలో ఇలా చూస్తానని అనుకోలేదు. అంత మంచి లుక్ చూపెట్టారు సుజిత్ గారు. సమ్మర్ లో సాగానే లెమన్ పైకి పోయేలా చేస్తున్నాడు తమన్ బీజియం తో. చాలా చాలా బాగుంది. మొత్తానికి అయితే కాళ్ళ రేజిపించిన్నాడు అజిత్. బాలీవుడ్ స్టార్ తనదని ఎలా తీసాడు డైరెక్టర్ సుజిత్ అన్నట్టు ఆయన పర్ఫార్మెన్స్ చాలా చాలా బాగుంది. ఓజీ అంటే మీనింగ్ ఒకటే, గంభీర నా కొడగలరు అన్నట్టు. అది వేరే వేరే విధంగా ఉండేది. రెండు సినిమాలు తలబడి ఎలా ఉండదు. ఓజీ అండ్ ఓమి అన్నట్టు క్యారెక్టర్ పిచ్చి పిచ్చిగా ఉంది. మొత్తానికి అయితే ఓజీ ఓమి క్యారెక్టర్ వేరే వేరే లెవెల్లో ఉంది. ఓమి అయితే ఒకటే డైలాగ్ చెబుతాడు, డియర్ ఓజీ నిన్ను చూడాలని, నీతో కలిసి మాట్లాడాలని, నిన్ను చంపాలని ఎదురు చూస్తున్నాను నీ ఓమి అన్నట్టు ఆయన డైలాగ్ చాలా 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 పేలింది. బాలీవుడ్ లో పవర్ స్టార్ ఎలాగో బాలీవుడ్ లో మన ఇమ్రాన్ హష్మి అలాగా, అలాగే బాలీవుడ్ హీరోయిన్ మన ప్రియాంక గారు చాలా అసలు ఇంత మంచి కాస్ట్యూమ్ పెట్టి ఈ సినిమా జరుగుతుంది. అరే రివ్యూస్ ఇచ్చే వాళ్ళకి ఒకటే చెప్తున్నా, గుర్తు పెట్టుకోండి. కళ్యాణ్ బాబు పక్కమంటే రెవల్యూషన్ ప్రభాస్ ఫ్యాన్స్ ఉంటారు. వాళ్ళ విజయం కూడా ఈ ఓజీ. మీరు కనుక నెగిటివ్ రివ్యూస్ ఇస్తే మీరు జూనియర్ అంటే ఫ్యాన్స్ కొట్టుకోవడం మీ వల్ల కాదుగా. ఒకటే చెప్తున్నా, నెగిటివ్ రివ్యూస్ ఇచ్చేటప్పుడు ఇస్తూనే ఉంటారు. కానీ నైట్ చూసా ఇన్స్టాలో అలా అలాంటి వార్నింగ్ ఇస్తున్నాను. కొత్తగా తీసిరు పాతలాగా నా తీసి కదా ప్రతి కోసం నార్మల్ గా ఫైట్ నింజా చూసిరు. వన్ మ్యాన్ షోలు కాదు, వన్ మ్యాన్ ఆర్మీ. అది షో కాదు, మొత్తం ఆర్మీయే. మొత్తం చాలా హైప్ గా చూపించారు. ఫైట్ అయినా యాక్షన్ అయినా చాలా గ్రేట్. అది నార్మల్ పాత సినిమా కాకపోయినా కొత్తగా చాలా వెరైటీగా తీసారు. చాలా మంచిగా ఉంది. పక్కా బీట్ చేస్తారు. అది క్వశ్చన్ లేదు. అది చూసే తెలుసు కదా. మేము వేరే థియేటర్ లో ఉండి మళ్ళీ వీళ్ళు వచ్చాం. ఇటువంటి ఎట్లా ఉంటుంది అది పని అట్లా మంచిగా ఉంది. షోగా చూపించారు. Thank you.